హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే హెల్తీ డ్రింక్ ఏంటంటేనండి మజ్జిగ అండి. మజ్జిగ అండ్ రాగి అంబలి. ఈ రాగి అంబలికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటేనండి, రాగులు అండి నేను 2 days నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత 2 kgs అలా పట్టిస్తానండి ఎవ్రీ మంత్కి. అలాగే నువ్వులు పొడి చేసి వేసుకుంటానండి. పైన గార్నిష్ కోసము కాజు, బాదం. ఇప్పుడు మజ్జిగ అండి. ఈ మజ్జిగ సమ్మర్ కదండి, మా హస్బెండ్ సమ్మర్ అన్నాళ్ళు కూడా మజ్జిగ ఎక్కువగా తాగుతారు. అందుకోసం అనేసి నేను ఈరోజు మజ్జిగ, రాగి అంబలి 2 అయితే చేస్తాను. రాగి అంబలి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకుంటాము. అలాగే ఈ మజ్జిగ మాత్రం ఒక గిన్నెడు చేసేసి నేనైతే పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో. మా హస్బెండ్ కొంచెం ఇష్టంగా తాగుతారు. అలాగే ఈ మజ్జిగకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే అందరం ఇంట్లో చేసుకునేదే కామన్గా, కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేను కూడా మజ్జిగ అంటే ఒకప్పుడు దగ్గరికి రానిచ్చేదాన్ని కదండి, తాగేదాన్ని కాదు. ఇలా చేస్తాను. ఒకరోజు చూడండి, మా హస్బెండ్ నేర్పించారు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తానండి. నేను కూడా ఇప్పుడు మజ్జిగకి అలవాటు చేసుకున్నాను అనమాట. దీనికి కావాల్సిందండి అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, కరివేపాకు. ఈ 3 కూడా నేను ఇప్పుడు మిక్సీ చేసేస్తానండి. మిక్సీ చేసేసి తర్వాత ఏం చేస్తానంటే ఈ మజ్జిగలో పల్చగా చేసిన తర్వాత వడకట్టేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. తర్వాత ఈ కొత్తిమీరతో గార్నిష్ అనేది చేయటం జరుగుతుందండి. మీకు ఇప్పుడు తయారు చేయటం చూపిస్తాను. ఇప్పుడు రాగి అంబలి బాయిల్ అవుతుందండి. ఈ బాయిల్ అయ్యేటప్పుడు, ఎందుకంటే మనం కొంచెం తయారు చేసినా కూడా ఈ రాగి అంబలి పొంగుతూనే ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడు తిప్పుకుంటానే ఉండాలి. కొంచెం చేసినా కూడా వెల్లడిపాటి గిన్నె పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోనే ఇది బాయిల్ అయ్యేటప్పుడు నువ్వుల పౌడర్ కూడా మనం ఇందాక మేకింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక 2 spoons అయితే వేసేసుకోండి. ఎందుకంటే నేను చేసేది 2 glasses కాబట్టి అండి. ఇప్పుడు మనం నువ్వులతో తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా అందులో బాయిల్ అవుతుంది. ప్లస్ కొంచెం మనం టేస్టీకి సరిపడా 1 spoon అయితే సాల్ట్ వేసుకోండి. అప్పుడు మీకు మంచి ఇది టేస్ట్ కూడా వస్తుందన్నమాట అండి. ఇప్పుడు ఈ మజ్జిగ చిలికి పెట్టుకున్నాను కదండి, ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి పేస్ట్ పట్టిన వాటర్ అండి. ఇలా అందరూ కొంచెం తాగటానికి ఇష్టపడరు, అడ్డం పడతాయి అనేసి నోటికి. అందుకోసం అనేసి మీరు ఏం చేస్తారంటే ఇలా కట్టేసేసుకోండి, వడకట్టేసేసేయండి. ఇప్పుడు మనము అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు రసం వడకట్టుకున్నాం కదండి, ఆ వడకట్టుకున్నది ఇప్పుడు నేను గ్లాసులోకి అయితే పెట్టేశాను. దీంతో కావాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇంతకు ముందు మిక్సీ పట్టాం కదా, కొత్తిమీర అవసరం లేదు. నేనైతే కొంచెం వేసాను అంతే. ఇందులో కూడా ఈ రాగి అంబల్లో కూడా ఇక అయిపోయిందండి. ఇందులో మనం ఏంటంటే కొంచెం బాదం, కాజుతో పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అంతే. ఇందులో ఎవరైనా వేడి అనుకుంటే కనుక రాగి అంబలిలో నువ్వులు, రాగులు వేడి అనుకుంటే కనుక ఇలా ఇప్పుడు మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగని ఇందులో ఇలా కలుపుకుని 2 మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చండి. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.